ఫ్రాన్స్ లో జరిగిన ఓ దొంగతనం పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న లవ్రే మ్యూజియంలో హాలీవుడ్ స్టైల్లో దొంగలు అత్యంత ఖరీదైన యాంటిక్స్ చోరీ చేశారు. అంతేకాదు ఆ చోరీ జరిగిన తర్వాత స్కూటర్లో పరారయ్యారు. ఇదంతా చేసి ఈ దొంగతనం అంతా కూడా 4 నిమిషాల్లో పూర్తి చేశారు. ఎంత పగడ్బందీగా స్కెచ్ లేకపోతే ఇంత ఫాస్ట్ గా దొంగతనం చేయగలరు? హాలీవుడ్ స్టైల్లో దొంగతనం. ఫ్రాన్స్ మ్యూజియంలో 4 నిమిషాల్లో చోరీ. ఖరీదైన వెలకట్టలేని పెయింటింగ్స్, జ్యువెలరీ చోరీ. అచ్చం సినిమా స్టైల్లో దొంగతనం. ఆపై స్కూటర్లతో పరారీ. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్యారిస్లోని లవ్రే మ్యూజియంలో భారీ చోరీ చోటు చేసుకుంది. మెసపటోమియా, ఈజిప్టు సహా పలు రాజ్యాలకు చెందిన అనేక చిత్రాలు, శిల్పాలకు ఈ మ్యూజియం ప్రసిద్ధి. మొనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్, వెర్సలెస్ డయానా వంటి అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 30,000 మంది సందర్శకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అలాంటి ఈ మ్యూజియంలో చోరీ జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దొంగలు ముందుగా బేస్మెంట్లోని కార్గో ఎలివేటర్, అంటే సరుకు రవాణా చేసే ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం నిర్మాణ పనులు కొన్ని జరుగుతుండటం దొంగలకు కలిసి వచ్చిన అంశంగా తెలుస్తోంది. దొంగలు నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న అద్దాలను పగలగొట్టి 9 విలువైన వస్తువులను దొంగిలించినట్లు అధికారులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దొంగల ప్రవేశ మార్గాలు, సహకార నెట్వర్క్ ను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ కూడా ఈ కేసును హై ప్రొఫైల్ దర్యాప్తుగా పరిగణిస్తోంది. కళాఖండాలు బ్లాక్ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా ఆ దిశలో తమ పర్యవేక్షణ ప్రారంభించాయి. గతంలోనూ లవ్రే మ్యూజియంలో అనేక చోరీ ప్రయత్నాలు జరిగాయి. 1911లో మ్యూజియంలో పనిచేసిన మాజీ ఉద్యోగి విన్సెంజో పెరుగ్యా మొనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు. 2 ఏళ్ల తరువాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1983లో 2 పురాతన కవచాలను దొంగలు అపహరించగా దాదాపు 4 దశాబ్దాల తరువాత వాటిని అధికారులు గుర్తించారు. ఇక ఇప్పుడు మ్యూజియం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం కలిసి దర్యాప్తు ప్రారంభించాయి.